హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ. మనం ఈరోజు 40 ఎకరాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూడబోతున్నాము. సన్సిరీ ప్రాజెక్టు వారు లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్తో పాటు మనకు హౌసింగ్ బ్లాక్ కూడా కేటాయించడం జరిగింది. మొత్తం 40 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, ఏపీ సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ ప్రాజెక్ట్లో వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ మనకు కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలానే 40 ఫీట్స్ సీసీ రోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. రాజధాని లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్ బెస్ట్ లొకేషన్. ఈ ప్రాజెక్ట్లో ప్రైజెస్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ 15,500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అలానే హౌసెస్ వచ్చేసి 54 lakhs. ప్రాజెక్టుకు సంబంధించి లొకేషన్ హైలైట్స్ చూద్దాము. తాడికొండ క్రాస్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలానే నాగార్జున యూనివర్సిటీకి 18 కిలోమీటర్స్ దూరంలో ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ని. ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్స్, ఇన్నర్ రింగ్ రోడ్కి 6 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బెస్ట్ లొకేషన్. ఈ ప్రాజెక్టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. గుంటూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి లామ్కి అతి దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్టు. మన ప్రాజెక్టుకు నియర్ బై మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్, అమృత యూనివర్సిటీ మనకు ప్రాజెక్టుకి వెరీ నియర్ బై వస్తున్నాయి. మనకు ఈ ప్రాజెక్ట్లో ఏపీ సిఆర్డిఏ ఎమ్యూనిటీస్ చూద్దాము. ఎంటైర్ ప్రాజెక్టు 7 feet కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. 40 feet సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఎల్డర్స్ సీటింగ్ ఏరియా, వాకింగ్ ఏరియాస్, జాగింగ్ ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకు వుడ్ రిసార్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తారు. మన ప్రాజెక్ట్లో ఉన్న అందరికీ ఇది హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హౌసింగ్ బ్లాక్ కేటాయించడము. ప్రతి ప్రాజెక్ట్లో మనకు ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఇస్తారు, కానీ ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్తో పాటు హౌసింగ్ బ్లాక్ కూడా కేటాయించడం జరిగింది. దానివల్ల ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది. మన ప్రాజెక్ట్కి విజయవాడ నుంచి 30 minutesలో రాగలము. అలానే 15 minutesలో గుంటూరు నుంచి ప్రాజెక్ట్కి రాగలము. అలానే అమరావతికి కూడా ఒక 20 kilometers దూరంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. మన ప్రాజెక్ట్లో ఓపెన్ స్పేసెస్ హైలైట్ అని చెప్పవచ్చు. వుడ్ రిసార్ట్స్ ప్రొవైడ్ చేశారు. అలానే బుద్ధా స్టాచ్యూ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రాజెక్ట్లో మనం ఎక్కడ చూసినా కూడా బుద్ధా స్టాచ్యూ అనేది కూర్చుని ఉన్న స్టిల్ చూస్తాము, కానీ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న బుద్ధా స్టాచ్యూ చూడడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో బుద్ధా స్టాచ్యూ హైలైట్ కాబోతుంది. సన్సిరీ ప్రాజెక్టు వారు ప్రెస్టీజియస్గా తీసుకొని లాంచ్ చేసిన ప్రాజెక్టు. మొత్తం 70 ఎకరాల ప్రాజెక్టులో phase 1లో 40 ఎకరాలు, phase 2లో రిమైనింగ్ 30 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి పొద్దుటూరు లొకేషన్లో కంకిపాట్ టోల్గేట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. అలానే తాడికొండ ప్రాజెక్ట్ phase 2 రాబోతుంది. ప్రజెంట్ పొన్నేకల్లులో కూడా మనకు రన్నింగ్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి. సన్సిరీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ చెప్తాను. మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూడండి, క్వాలిటీ పరంగా కానీ ఎమ్యూనిటీస్ పరంగా కానీ చాలా చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు. సో సేమ్ అనేవి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఓపెన్ ప్లాట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు.